కర్నూలులో మాజీ ఎమ్మెల్యే ఎస్టీ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రైతుకు దాదాపుగా 80,000 రూపాయలు నష్టం వస్తుంది. మీరు 1,200 రూపాయలు లెక్కేసుకున్నా కూడా మామూలుగా అయితే 2,000 ఖర్చు వస్తుంది. మీరే ఆంధ్రజ్యోతిలో రాసినారు, ఒక్కొక్క రైతుకు 2,000 రూపాయలు ఖర్చు వస్తుంది ఎకరాక ఒక క్వింటాల్ కన్నీ. దాదాపుగా ఎకరాకు 1,50,000 నుంచి 2 లక్షలు ఇస్తారు. మీరే రాస్తున్నారు అంటే 20,000 రూపాయలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటే రైతుల పరిస్థితి ఏంటి? అంటే ఇది ఒక మోసం కాదా? ఇంత దిగజారి రైతులను ఇంత దారుణంగా మోసం చేయాల్సినటువంటి అవసరం ఉందా? ధరల స్థిరీకరణ పెట్టండి, పెట్టకుండా మోసం చేసి ఈరోజు చేస్తున్నారు. ఈ క్రాప్ ద్వారా అంటున్నారు, ఈ క్రాప్లో ఎన్ని వేల ఎకరాలు ఎక్కినాయి, దాంట్లో కూడా క్లారిటీ లేదు. విధి విధానాలు రూపొందిస్తామంటున్నారు. ఆ విధి విధానాలు మీరు రూపొందించి మార్కెట్లోకి వచ్చేసరికి ఉల్లినంతా ఎవరు కొనాలి? ఈరోజు రైతులు దారుణంగా నష్టపోయే పరిస్థితులలో ప్రభుత్వం ముందరికి వచ్చి రైతులను ఆదుకోలేదా? వేల కోట్ల విలువైనటువంటి భూములను 99 పైసలకు రూపాయికి ఇస్తున్నారు. అంటే రైతుల కోసము ఒక 100-200 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టలేరా? దాదాపు 10,000 కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీలను, హాస్టళ్లను అప్పనంగా సంవత్సరానికి 5,000 బాడెక్కిస్తున్నారు. మీకు కావాల్సిన వాళ్ళకు రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారు, ఆస్తులను అందరినీ కూడా వాళ్ళకు దోచిస్తున్నారు. కానీ రైతులకు 200 రూపాయలు 200 కోట్లు ఖర్చు పెట్టడానికి ఇన్ని డ్రామాలు, ఇన్ని అబద్ధాలు ఆడాలన్నా? రైతుల అమాయకులు, వాళ్ళను ఈజీగా మోసం చేయొచ్చని చంద్రబాబు నాయుడు గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కుట్ర పన్నడం తప్ప ఇంతకంటే దారుణం ఎక్కడన్నా ఉందా? 1,200 రూపాయలు ఇస్తే ఎకరాకు 1,20,000 అవుతుంది. 1,20,000 20,000తో తూతూ మంత్రం చేస్తున్నారు. అది ఎంతమందికి ఇస్తారో తెలీదు, ఎన్ని ఎకరాలకు ఇస్తామనేది క్లారిటీ లేదు. అందాజుగా ఒక 100 కోట్లు అంటున్నారు. ఎందుకంటే రేపు పొద్దున రైతులు అడగలేరు కదా లెక్కాచారం. ఇదైతే రైతులను దారుణంగా, ఉల్లిగడ్డ రైతులను ఇంత దారుణంగా మోసం చేయడం మంచి పద్ధతి కాదు ఈ ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2019 నుంచి 24 లోపల 7,746 కోట్ల రూపాయలు పెట్టి మొత్తము పప్పు దినుసులు అయితేనేమి, మొక్కజొన్న అయితేనేమి, ఇటువంటి పంటలకు రేట్లు లేని దానికంతా 7,746 కోట్లు పెట్టి కొనడం జరిగింది ఆ 5 సంవత్సరాలలో. అదే చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు ఎంత కొన్నారు? 3,000 కోట్లు కొన్నాడు, 3,300. ఈ 7,746 కోట్లు కాకుండా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 23-24 వరకులో మాత్రమే 594 కోట్లు పెట్టి ప్రొక్యూర్ చేయడం జరిగింది. అలాగే తృణధాన్యాలు, పప్పు దినుసులు, వీటినన్నిటి కూడా 7,756 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. అంటే రైతుల గురించి ఏమాత్రం కన్సెంట్ లేదా మీకు? ఆర్కేబీలను ఎత్తేసిన, రైతుకి భరోసా కేంద్రాలను ఎత్తేసినారు, యూరియా వేయలేకన్నారు. టమాటా రైతులైతే వాళ్ళు రోడ్డు మీద పడేసి వాళ్ళ కండ్లలో నీళ్ళతో, కాళ్ళతో టమాటాను తొక్కి పడేస్తున్నారు. ఆ బాధ తట్టుకోలేక పశువులకు వేసే పరిస్థితి వచ్చింది. ఉల్లిగడ్డ పశువు. మీరే ఒక రైతు గురించి వేసినారు, 12 ఎకరాలు వేసినాడు, ఒక 25 నుంచి 30,000 అవుతుంది పంట కోసుకొని పోయి అమ్ముకోవాలంటే. అంటే ఎకరాకు 30,000 వస్తే ఆ లెక్కలో ఎకరాకు ఎంత ఖర్చు వస్తుంటుంది?
మీ లెక్కల ప్రకారం రెండో తాళపత్ర గంధం, ఈనాడు మొదటి తాళపత్ర గంధం, ఇది రెండో తాళపత్ర గంధం ఆంధ్రజ్యోతి. మరి మీరే అన్ని లెక్కలు చెప్తారు, రైతులను ఆదుకుంటున్నాము, కష్టాలలో కూడా రైతులకు ఎక్కడ లేని సేవలు అందిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ అమ్మి కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధమైనాడు అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇంత దారుణంగా రైతులను మోసం చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు మీరు ఈరోజు చెప్తున్నారు పొగాకుకి ఇచ్చినాము, మామిడికి ఇచ్చినామని. ఎప్పుడు ఇచ్చినారు? జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరుకు వచ్చి మామిడి గిట్టుబాటు ధర లేదంటే అప్పుడు మామిడికి గిట్టుబాటు ధర ఇవ్వాలనే ఆలోచన వచ్చింది మీకు. అంతవరకు ఎవరు పట్టించుకోలే. ఏదైతే గుంటూరు మిర్చి ఆడికి జగన్మోహన్ రెడ్డి గారు పోయేంత వరకు కూడా మీకు ఆలోచన కూడా లేదు. అప్పుడు కేంద్రానికి లెటర్ రాస్తున్నారు. అదే ఒంగోలుకు పొగాకు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారా?